కాబట్టి ఈ సినిమా సరే ఆపినా సరే ఈ సినిమా బాగానే ఆడుతుంది. ఎవరు ఆపలేరు ఆయన. పైగా పవన్ కళ్యాణ్ గారితో పోయి గెలకడం అది కరెక్ట్ కాదు. అదే కదా, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నేను కూడా ఫ్యాన్ ఆయనకి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను కూడా పెద్ద ఫ్యాన్ని. సినిమా చూస్తా నేను కూడా పోయి, ఒకవేళ ఈ స్టేట్లో పోతే ఆ స్టేట్ కన్నా పోతా, చూస్తాం ఏముంది. కాబట్టి సినిమాని అయితే ఎవరు ఆపలేరు. దయచేసి మానేయండి, ఆపలేరు చేయండి. ఖచ్చితంగా ధర్నా అవుతుంది, చేస్తాం. అందరం ధర్నా చేస్తాం. అవును, అదే కుళ్ళు మనిషికి బాధ. ఒక మనిషి పైకి లేస్తున్నాడంటే బాధ. ఆయన ఏంటంటే డిప్యూటీ సీఎం అయినా ఫేమస్ అయ్యాడు, సినిమాల పరంగా ఫేమస్. ఇంకా ఎన్ని రోజులు ఆపగలుగుతారు చెప్పండి? సినిమా అయితే ఆపలేరు, కానీ సినిమా బాగుండాలి. అయితే మళ్ళీ అది ఇంకోటి కూడా మళ్ళీ సినిమా బాగుంటే ఎక్కడ ఆపినా సరే అక్కడ ఆపలేడు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 ఆ సినిమాని ఎక్కడ ఆపినా సరే అక్కడ ఆపలేకపోయారు, అక్కడ ఆపినా సరే ఎక్కడ ఆపలేకపోయారు. కాబట్టి ఏంటంటే సినిమా బాగుంటే ఎక్కడ దాన్ని ఆపలేరు. ఏముంది, అర్థం అవుతుంది వాళ్ళకి. సినిమా వల్ల మంచి ఆదాయం ఉంటుంది. తెలియదు అన్న, నాకు అదే ఏదో అయింది అన్నారు, నాకే తెలియదు క్లారిటీగా ఏమైంది వాళ్ళకి ఆ మధ్య. అదే ఇంకా గొడవ అయితేనే కదా ఆపుతారు. ఇక్కడ గొడవ అవడం వల్లే ఆపేరు ఇదంతా. కానీ దయచేసి వాళ్ళు చెప్పేది ఒకటే, సినిమాని దయచేసి మన తెలంగాణలో, ఆంధ్రాలో, ఏపీలో అన్ని దగ్గర ఇండియా మొత్తం ఈ సినిమా ఆడాలి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అంతే. టికెట్ల ప్రైజులు ఎక్కువ కావాలంటే వెళ్ళి కాలు పట్టుకుంటారు. వాళ్ళకి టికెట్లు ప్రైజ్ పెంచాలన్నా సరే, సినిమాలకి పెంచాలన్నా సరే అడుగుతారు. పవన్ కళ్యాణ్ కదా హిట్ అవుతుంది, అదే హిట్ అవుతుంది. అదే సినిమాని ఆపేస్తున్నారు అందరూ. అదే కదా అందరూ ఆపుకుంటారు. నీ అమ్మ కొడుకు నా కొడుకు. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. నేను ఆయన సినిమాలు ఆడాలని కోరుకున్నాను. అది పవన్ కళ్యాణ్ గారైనా చిన్న సినిమా ప్రతి ఒక్కరు ఆడాలి. నేను సినిమాని అసలు ఆపమని ఎక్కడ నేను అన్నా. అసలు సినిమా అన్ని ఆడాలి అంట. కానీ ఏంటంటే బాధ ఒకటి, సినిమా బాగా తీయాలంట అంతే. ఇంకేవాలి సార్ రాని చూద్దాం. పెట్టిన దానికి 10 అంతలు రావాలి. అది పెట్టిన దానికి 10 అంతలు ఎక్కడి నుంచి చేయలే. 300 కోట్లు బడ్జెట్ అని అంటున్నారు బయట. నువ్వే చెప్పి ఎంత వస్తాయి రావాలి ఎక్కడ? నువ్వే చెప్పు, చెప్పరా చెప్పరా. నేను అనుకోను చెప్పరా ఎంత రావా? వేసిండే రావా ఫ్లాప్ అవుతా సినిమా ఫ్లాప్ అంట. సినిమా అంటే సినిమా ఫ్లాప్ అంట. చూడిపోయాడు ఎందుకు సినిమా ఫ్లాప్? రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ చేసింది నా కొడుకే. తీసుకుని సార్ స్టేటస్ ఆయన సినిమా వచ్చినప్పుడే థియేటర్లు మేము కరెంట్ కట్టుకోలేకపోతున్నాము, మెయింటెనెన్స్ కట్టుకోలేకపోతున్నాము, మేము మూసేస్తాము అనేసి డేట్ పెట్టారు. అంటే జూన్ 1 కి మూసేస్తాం అనేసి. మోగల సినిమా వచ్చినప్పుడు వీళ్ళకి ఎన్ని సమస్యలు వస్తాయా? వాళ్ళ సినిమాకి సమస్యలు రావా? అంటే మన కావచ్చు, సంక్రాంతికి వచ్చినప్పుడు కానీ అప్పుడు వీళ్ళ సమస్యలు వచ్చినప్పుడే ఇవన్నీ వీళ్ళకి లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే వాళ్ళు ఫీజులు ఎగిరిపోయినట్టు అంతే. వాళ్ళకి లేనిపోయిన అన్ని ఆలోచనలు వస్తాయి, వాళ్ళ ఫీజులు ఎగిరిపోతాయి అంతే. ఏమి చేసినా పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అంతే. రాజకీయాల కుట్ర ఉన్నా లేకపోయినా బుల్లెట్ దిగిందా లేదా అంతే. బుల్లెట్ దిగిందంటే దిగడం ఇంకా అంతే. ఇక దిగిందాన్ని ఎవరైనా లేపుతారా? లేపరు అంతే కదా. పుష్ప 2 బద్దలు కొడిద్ది, బాహుబలి రికార్డు బద్దలు కొడిద్ది. సినిమా సూపర్ డూపర్ హిట్. నేను ఆల్రెడీ చూసే వచ్చిన ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అంతే.